wildin' like a. హాయ్ ఫ్రెండ్స్, మనం కేదారీనాథ్ అనేది మొన్న వెళ్ళాం కదా ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఎలాగెళ్ళాను అంటే విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్ వచ్చాం ఫ్రెండ్స్. హరిద్వార్ నుంచి మాకు తెలియక ఆన్లైన్లో బస్ అనేది బుక్ చేసాం. స్టార్ట్ అయింది, ఇంకా మూవ్ అయితే చేయలేదు. ఇప్పుడే మూవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, స్కానింగ్కి చాలా లైన్ ఉంది. మేము కానిస్టేబుల్ అక్కడ ఉంటే స్కాన్ అన్నాము, వాటి ఇందులోంచి వెళ్ళిపో అన్నాడు. మేము వెళ్ళిపోయాము, స్కాన్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు మళ్ళీ లైన్లో ఉంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, గౌరీకొండకి వెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి, అది ఎక్కడానికి వెళ్తున్నాము. చూడండి ఈ లైను, ఆ కొండ మీద చూడండి రాళ్ళు ఎలాగా జారిపోయో, వాటర్ చూడండి. అయితే ఎక్కడికక్కడ ఉన్నారు, లైన్లో పంపిస్తున్నారు. వాటర్ చూడండి, ఇగో ఇప్పుడు చూడు, అక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి లాగెళ్ళి అక్కడ వెహికల్లో ఉన్నాయి, అది ఎక్కాలి ఫ్రెండ్స్. చల్లగా అయితే భలేగా ఉంది ఇక్కడ. కొంతసేపు పోతే ఫుల్ చలేసేద్ది, ఉప్పు కూడా పెడుతుంది ఫ్రెండ్స్. ఒక పాము, చుట్టు పాము. అలాగే మేమైతే వెహికల్ అయితే ఎక్కిపోయాము. బ్యాక్ సైడ్ దొరికింది, విండో సీటు దొరకలేదు. డోర్ కూడా తీసాను, వాంటింగ్స్ అయ్యి అయితే లోపలికి కక్కున్నాను.
ఫ్రెండ్స్ గౌరీకొండకి అది వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ఇంతకు ముందు ఇంకో లాగున్నది నేను చూసాను, అప్పుడు నేను ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఇంకో టైప్లో ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ గౌరీకొండ వేడి నీళ్ళు ఇక్కడే వస్తాయి, అగో చూడండి. నేను వచ్చినప్పుడు ఒక 8 సంవత్సరాల క్రితం అటుపక్క ఒక రూమ్ ఉన్నది, అది లేడీస్ది. అక్కడ చూపుతున్నాను కదా, అప్పుడు అక్కడ లేడీస్ రూము, ఇక్కడ జెంట్స్ ఉండేవారు. ఇప్పుడు అంతా ఒకటే అయిపోయింది. ఇంత దూరం వచ్చాక గుర్రం ఎక్కిపోయి వెళ్ళిపోతాం అని అంటున్నాడు. ఎనర్జీ ఫుల్ లో అయిపోయిందంట. మనోడు పికప్లోనే అన్నాడు. ఇంకాను చూద్దాం ఎంతవరకు వెళ్ళడం అన్నీ జరుగుతుందో. కుక్క పెట్టేస్తుందని చెప్పేసి ఫుల్ మనోడు చూడండి జర్కిన్ గట్టిగా తెచ్చాడు. అది తీసేసే కొంచెం ఎనర్జీ వచ్చింది. చెమటలు అవి పట్టేసాయి మనోడికి. పుల్లైస్ తింటున్నాము. మా చిన్నప్పుడు 2 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి తిన్నాము. ఇక్కడ తీయగా భలేగా ఉంది. అబ్బాబ్బా ఓం నమః శివాయ. మన వాళ్ళు అయితే చూడండి ఆడ కూర్చొని అయిపోయారు. మగ మనోడు ఎల్లో కలర్ షర్టును అక్కడ కూర్చొని ఉన్నారు చూడండి. ఇద్దరును లోయలు చూపిస్తాను చూడండి. ఇలాగ ఇప్పుడు మనకు ఆ చివరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పైకి. ఆ కూలింగ్ ఎలాగుందో ఆ కూలింగ్ దాకా మనం వెళ్ళిపోతాం. ఓపిక ఉండాలి, ఓపిక లేకపోతే అవ్వదు. ఇప్పుడు మనం కర్ర పట్టుకోకూడదు అని అనుకుంటాం కదా. ఇప్పుడైతే చూడండి కర్ర పట్టుకొని మనం నడుస్తాం. కర్ర లేకపోతే ఇప్పుడు మనం నడలేం. చూడండి చెప్పు, కర్ర లేకపోతే నడలేము అది ఫ్రెండ్స్. చూడండి మా ఓడు ఇంకా వెనకాతలే ఉన్నాడు ఫ్రెండ్స్. మా పులిహార రాజు వచ్చాడు. ఓళ్ళు నొప్పులు అక్కడ మాత్రమే పనిచేస్తాడు, ఇక్కడ పనిచేయడు. పులిహోర కలపమని కలిపేస్తాడు కదా దూరే ఈ దూరం పులిహోర పులిహోర కలపమంటే వాటికి కలుపుతాడు. పడితే చూద్దాను కానీ నేను నల్లపోతున్నాను రా బాబు. పులిహోర కలుపుకోవాలా? పులిహోర చాలా పక్కలు ఇస్తాను ఇట్లు పట్టుకుని. హరహర మహాదేవ. ఆ పైకి చూసి హరహర మహాదేవ్ అంటున్నాడు ఫ్రెండ్స్. చూడండి లొయ్యలు ఎలాగున్నాయో. మరి కష్టమే ఇది. ఇవైతే రాళ్ళు అవి కింద పడిపోకుండా జారిపోకుండా డైరెక్ట్ ఊసలతోటి అల్లిసింది. అల్లిసినవి ఇవన్నీ చూడండి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పడని అర్థం లేదు, చేయడం లేదు. కూర్చొని అలాగ ఉంటున్నారు. రాలేదు ఇంకా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మన వాళ్ళు ఇంకా రాలేదు. చెప్పాను బేగ వచ్చేయండి రా బాబు అంటే రాలేదు. వర్షం ఇప్పుడు కుమ్మేస్తుంది. వర్షం అయితే పడిపోతుంది. చూడండి వీళ్ళు నడుచుకొని వస్తున్నారు. చెప్పాను 2 రా బాబు అంటే రావట్లేదు వీళ్ళు.
ఏరా బాబు ఎంతసేపు. ఫ్రెండ్స్ ఒకవేళ మన ఛార్జింగ్ అది లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్కి ఇది లోపల ఫోన్ ఉంటుంది, ఇలా మాట్లాడి చెప్తే మనకి ఎమర్జెన్సీకి ఎవరో ఒకరు వస్తారు. కేదారినాథ్ ట్రెక్కింగ్లో మధ్యలోనే ఏమన్నా అయితే. ఒకటి ఫ్రెండ్స్ మంచుకొండలో కనిపిస్తున్నాయి కదా, దగ్గరికి వచ్చాము. వీళ్ళు ఇంకా మన వాళ్ళు రాలేదు. నేనైతే వెళ్ళిగా నడుచుకొని వచ్చేస్తున్నాను. వీళ్ళ గురించి వెయిటింగ్ చేస్తున్నాను. నిద్ర వచ్చేస్తుంది. మెల్లిగా అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాము. కొండ చూడండి, అక్కడ పైన మంచు కొండలు ఉన్నాయి. అన్నీ సప్లై అన్నీ దొరుకుతాయి, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే మేము మ్యాగీ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నాము. ఇప్పుడు చేయడం అనేది చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నామని. ఇప్పుడైతే వచ్చాము, ఆకలేస్తుంది, మ్యాగీ చేసుకొని తిందాం అనుకుంటున్నాము. వీడికి నల్లపోతున్నాడు పులిహార రాజా, ఫుల్గా చూడు ఎలాగైపోయాడు. చాలా బాగున్నది. ఏదో అనుకున్నా, ఇలా తోలు తీరుస్తుందని నేను అనుకోలేదు. దేవుడా, నూడిల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు హాట్ వాటర్ అనేది పెట్టుకున్నాం మేము. హాట్ వాటర్ కింద వేస్తాము, కలిపి నీట్గా 3 నిమిషాలు తర్వాత. తక్కువ హాట్ వాటర్ ఇంకా పెట్టండి ఫ్రెండ్స్. హాట్ వాటర్ మెల్లి వేసి ఇలా పెట్టేసి 3 minutes వదిలేయడమే. ఇన్స్టెంట్ మూతమై పొగలు వచ్చేస్తున్నాయి. పొగలు కాలిపోతుంది నీరు. ముగ్గురికి తెచ్చుకున్నాము, ఇంకా తెచ్చాము. కాకపోతే అవి తెచ్చుకున్నప్పుడు తినేద్దాం ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే, ఇప్పుడు 3 minutes వరకు మనం దీన్ని ఓపెన్ చేయకూడదు. పావుతకు 3 అయింది ఫ్రెండ్స్. రిలాక్స్గా ఉన్నాడు బాబు. కొండలు చూడండి పైన. ఆకలి వస్తుందంటే ఫ్రెండ్స్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ బేగాను, అందుకే నేనే కలిపించుకుంటున్నాను. వాటర్ ఎక్కడ నుంచి చదువుతుంది చెయ్యండి ఇక్కడ కడగడం. ఇదంటే అదో పనులన్నీ చేస్తాం.
బాగుందా ఇంకంతే ఓకే వచ్చాయా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నాదైతే అయిపోయింది. స్వీట్ కార్న్స్ కూడా ఉన్నాయి. సూపర్. మంచు చలి తీసేస్తుంది. మేము ఫుల్గా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ స్వెటర్స్ అవిని. చూడండి, దగ్గరకు వచ్చే కొద్ది చలి పెరిగిపోతుంది. ట్రెక్కింగ్ అయితే చాలా కష్టంగా ఉంది. కొంచెం చాలా దూరం. 2 రూట్లో ఒకటి పెట్టాడు. ఇదో రూటు, అలా ముందొక రూట్ ఉంది. ఇంకా మనం కొంచెం ఈజీ రూట్లోనే వచ్చాము. చూడండి, చాలా ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉంది. కొంచెం కోల్డ్ ఎక్కువ అయిపోతుంది కదా, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. నిదానంగా మెల్లిగా వెళ్ళాలి ఈ టైంలోనే. ఇప్పుడు టైం చూడండి, నైట్ ఇది 7 అయింది. ఇక్కడ ఎలాగొన్నా చూడండి. ఇంకా వెళ్తురుగానే ఉంది. ఫ్రెండ్స్, మెల్లిగా నడుచుకొని వస్తున్నాము. టైము కరెక్ట్గా ఎంత అయిందంటే 7:45 అయింది. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. మా ఊడు కూడా ఉన్నాడు. చూడండి ఎంత చీకటిగా ఉంది. ఇప్పుడు ఇంకోటి వెనకాతలు ఉన్నాడు ఫ్రెండ్స్, ఇంకా రాలేదు. చూడండి సౌండ్ ఎలాగొస్తుందో. రాత్రి కదా మేము వచ్చేసరికి రాత్రి అయిపోయింది. ఇవన్నీ తీయడం అవ్వట్లేదు. ఇంక రేపు మార్నింగ్ మళ్ళీ తీస్తాను వచ్చినప్పుడు క్లారిటీగా.
వర్షం అయితే పడుతుంది, పొగలు వచ్చేస్తున్నాయి నోట్లోంచి మాకు. చూడండి బాబోయ్, చూడండి ఎలాగుందో. అబ్బో బాబోయ్, చాలా గట్టిగా పడిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మాకు 7 కిలోమీటర్లు ఉందంట కేదార్నాథ్కి. ఇప్పుడు ట్రెక్కింగ్ చేయలేము. చూడండి వర్షం ఎలాగుందో, పైన మబ్బు మంచు ఫుల్ అన్నీ. ఇలాంటి టెంట్ హౌస్ ఏమైనా ఉంటే చూసి అక్కడ పడుకుని పోవడానికి చూస్తాం. ఇప్పుడు చాలా దరిద్రంగా ఉంది. చూడండి వర్షం అయితే ఎలా పడుతుంది. అసలు ఇక్కడ గవర్నమెంట్ కూడా ఎటువంటి రేకుల షెడ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వర్షం అలా తడుచుకొని వెళ్ళడమే. మనకి ఇలా టెంట్ హౌస్లు ఉంటాయి, టెంట్ హౌస్లకి డబ్బులు ఇచ్చుకొని ఎలా ఉండడమే. అది ఫ్రెండ్స్, రాత్రి పెద్ద వర్షం పడిపోయింది, తోలు దిగిపోయింది. మాకు వర్షంలో తడిసిపోయాము, తలనొప్పి. టెంట్ తీసుకున్నాం 800 రూపాయలు. వాడు 1500 అడిగాడు, 800 ఫిక్స్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, లెగిసాము. ఎదురుగా మంచు కొండ ఉంది. నిజంగా అయితే మేము చాలా డాష్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంత లగేజ్లు పట్టుకొని దుప్పట్లో ఒకడేమొచ్చి ఇటు 2 దుప్పట్లు పట్టుకొచ్చాడు, ఇటు ఒక దుప్పట. ఆ బరువులు మొయ్యలేక రాత్రి పెద్ద వర్షం ఫ్రెండ్స్, కంటిన్యూగా వర్షం పడిపోయింది. మాకేదో ఒకటి దగ్గరికి వెళ్తే ఆడేమొచ్చి ఒక్కొక్కడికి 400, 500 అడిగాడు మనిషికి. ఈ టెంట్ తీసుకున్నాం, ముగ్గురికి కలిపి 800 అయింది. తక్కువలోని మన బడ్జెట్ అయిపోయింది. కానీ ట్రెక్కింగ్ ఫ్రెండ్స్ మీరు అస్సలు, నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. అదే రోజున వెళ్ళడం జరిగింది, అదే రోజున కిందకి రావడం జరిగింది. ఆ ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. 100% నీకు యూట్యూబ్లో నేను ఆ రోజు రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా ఊరు దోడు తీర్చేస్తాడు నాకు. హాయ్ ఫ్రెండ్స్, చాలా ఫుల్ కూల్ ఠండా. నాకు భయం వేస్తుంది. ఈ హెలికాప్టర్ శుభ్రంగా పడుకొని ఇవ్వట్లేదు కూడాను, ఫుల్ సౌండ్ అని. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేస్తున్నాం. చూడండి మా ఓడు ఆడు అలాగిచ్చాడు, అలా క్లోజ్ చేసి మరి ఇస్తున్నాం మేము. హర హర మహాదేవ్ శంభో శంకర. స్టార్ట్ చేస్తున్నాం ట్రెక్కింగ్. సాక్స్లు మటుకు తడిసిపోయి ఫ్రెండ్స్, 2-3 ఉన్నాయి సాక్స్లు. కానీ ఇప్పుడు నాకు ఇంక సాక్స్లు వేసుకోవాలి ఇంట్రెస్ట్ పోయింది. డైరెక్ట్గా వేసేసుకున్నాను. మనది కాటన్ షూ కాబట్టి పర్లేదు, ఏం కాదు. చాలా కష్టం. వర్షం మటుకు దోలు తీరింది ఫ్రెండ్స్. ఇక్కడ గవర్నమెంట్ కూడా టెంట్లని గంటలని మంచినీళ్ళకే దిక్కులేదు. ఇక్కడ వాటర్ బాటిల్ 80 రూపాయలు ఇప్పుడు కానీ కొనుక్కుంటే. కిందనైతే 40 రూపాయలు, 30 రూపాయలు. చాలా కష్టం. ఏమనంటే ఈ అందాలు ఒకటి చూడడానికి వస్తున్నాం. కర్ర లేకపోతే వెళ్ళలేము. చూడండి ఎలాగుందో రూటు. ఇదే వర్షంలోనే నడుచుకొని వెళ్ళాం. వర్షంలో నడుచుకొని వెళ్ళినప్పుడు ఇంకెలాగుంటుందో ఆలోచించండి. కంటిన్యూటీగా నైట్ మొత్తం వర్షం పడ్డది. మాకు తోలు తీరిపోయింది ఫ్రెండ్స్. ఒక పక్క ఫీవరు,
టాబ్లెట్లు వేసుకున్నాం. కూలింగ్ పట్టుకుంది ఫ్రెండ్స్. ఇంక డైరెక్ట్ కొండల దగ్గరికి వచ్చేస్తున్నాం కదా. ఈ సిలిండర్ పట్టుకొని వెళ్ళిపోతున్నది గుర్రం. రాత్రి ఏదో చేసాడు. ఎవరు వచ్చారు రాత్రి? అసలు ఎవరు వచ్చారు? పులిహార రాజాకి ఇంత పెద్ద ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రి ఏం చేశాడు మనకు తెలియాలి. మనకు తెలియకుండా మనం పడుకున్నామని చెప్పి ఏం చేశాడు? ఎంత పడుకుంది గురు? చల్లగా ఉంది గురు. ఏం చేస్తాం గురు? ఎవరన్నా సెట్ చేసుకున్నా. అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్, ఏ టంట్లో దూరిసాడు నాకు అర్థం కాలేదు. ఫ్రెండ్స్ ఇక మంచు కొండల దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. ట్రెక్కింగ్ చూడండి. హార్ట్ బీట్ ఎక్కువగానే కొట్టుకుంటుంది. కొంచెం టైట్ అయిపోతున్నాం కదా, అందులోనే పాత దానిలో రూట్ లేదు. మనకంటే నీకు ఎలాగుంది? బ్యాగ్సే చాలా మైనస్ మనవి. ఉంచుకోకూడదు, 100% ఉంచుకోకూడదు. పట్టుకున్నా ఒక చేత అంతే, చాలా కష్టం. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. దుప్పట్లు పట్టుకోండి, అంతే ఇస్తారు మీకు. మనోడైతే ఏకంగా 2 దుప్పట్లు పట్టుకొని వచ్చాడు. దానికి తోలు తీరిపోతుంది ఫ్రెండ్స్ నిజంగాను. చూడండి అక్కడ ఎంత ఉందో. ఆ కింద నుంచి మనం వచ్చాం. కింద నీళ్ళు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. అది కూడా అది 50%లో ఉండేటప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం మనం. ఇంకా ఉంది అగో ఫ్రెండ్స్ బేస్ క్యాంప్. రాత్రి చూసాము, ఇక్కడ ఉంది. వీళ్ళు ఎంత డబ్బులు దెబ్బుంటారో జస్ట్ నైట్ స్టే చేసినందుకు. మనకు అక్కడైతే 800 తీసుకున్నాడు. అతనైతే రీజనబుల్గానే తీసుకున్నాడు ఫ్రెండ్స్. కరెంటు ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకు ఛార్జింగ్తో ఊరుకుంటామంటే కెట్లు పట్టిపోయాం కదా. వాటర్ బాటిల్ లేదు. వాటర్ కొన్నాము 80 రూపీస్. ఆ 80 రూపీస్ పెట్టి వాటర్ నీరు మొత్తం మరగొట్టేసాము. మరగొట్టేసి వేడి నీళ్ళు ఫుల్గా తాగాము. అప్పుడు కొంచెం స్ట్రెంత్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగెళ్ళి అలాగే అంత దూరంలో ఉంది అది కూడాను. అక్కడి నుంచి ఇంకెంత దూరం అనేది ఆలోచిద్దాం. ఇంకో హెలికాప్టర్ అక్కడ ల్యాండింగ్ అవుతుంది చూడండి. అదిగో ఆ ఎల్లో కలర్ హెలికాప్టర్ చూడు. ట్రక్కింగ్ వేరే లెవెల్. ఫ్రెండ్స్ అలా ఫ్రూట్స్ అమ్ముతారు 50 రూపీస్. చూడండి మంచుకొండ. కొంతవరకు వాటర్ దొరుకుతుంది. కింద నుంచి వాటర్ అయితే వస్తుంది, పైన మటుకు మంచు ఉంది. కింద వాటర్ ఉంటుందని మనకు తెలీదు. అది కానీ కొంచెం వీక్గానే అయ్యింది అనుకోండి, అడుగు పెడితే అలా కిందకు వచ్చేస్తాం. అవి ఈ రంధ్రంలోంచి అలా బయటకు వచ్చేయడమే. ఇంకా ఇప్పుడు ఆ కొండ ఎక్కుతాం మనం. మంచు ఫ్రెండ్స్, మంచు. జారిపోతాం కరెక్ట్గా కానీ అడుగుగా నెయ్యిపోతే. గుంటలు చూడండి. ఆ గోన్ సంచి కట్టి గోన్ సంచి జారుతున్నారు. అగో కింద నుంచి పైకి ఎక్కడానికి భయపడుతున్నాడు, పైనుంచి ఎక్కుదామని. చూడండి పులిహార రాజా రా. చూడండి గుంట్లో జారుతున్నారా గుంట్లో.
మనోడు వెళ్తున్నాడు పైకి. अरे भाई हट जा बीच में ఆగి ఆగిరా. చూడండి మా వాడు మంచితో తెగ ఆడేస్తున్నాడు. మంచి ఫ్రెండ్స్ అని. మంచి ఫ్రెండ్స్ మంచు బాబోయ్ వచ్చేసింది. బాబోయ్ మంచి దగ్గరకు వచ్చేసేవరా బాబోయ్. మా ఓడి మీద వేసేద్దాంరా బాబోయ్. ఇక ఇడి మీద వేసేద్దాం ఒకసారి ఏం తీస్తున్నా इधर होना भाई. अरे सिप्पू ఓకేనా? कार तो तोईरा వచ్చేస్తున్నాను భయ్. బ్రో బ్రో ఓకే స్టార్ట్. ఓకే ఓకే ఓకేనా? రే బ్రో अरे बनाओ यार जाएगा भैया 1 2 3 भाई रे అమ్మాయి అక్కడ ఉందిరా. పడిపోయి అది వెళ్తే మళ్ళీ డైరెక్ట్ దొరికి వెళ్ళిపోతుంది. ఓకేనా తింటూ వచ్చేస్తానే కారు नीचे जा रहे थे मोबाइल लेके जाओ. दादा स्टार्ट. నువ్వు వెళ్ళరా. పులిహార రాజా పైకి వెళ్తున్నాడు చూడండి. పైకి ఎక్కలేడు. కిందకి జాగ్రత్త అన్నాడు నిలబెట్టి. చూడండి ఎలాగెక్కడా దిగేటప్పుడు మాత్రం ఎలా దిగుతాడు. ఓకే స్టార్ట్. ఇప్పుడు చూడండి మనకి భయపడుతున్నాడు తెలియదు. ఇది నా డ్రీమ్ సక్సెస్ అయింది. ఈ మంచి పనులు తన రాను చాలా రోజుల నుంచి నా చిన్నప్పటి నుంచి ఇలా బొమ్మలు చేసుకోవాలని నాకు ఆశ ఉండేది. సో ఇప్పుడు నరేష్ గారి దయ వల్ల ఇలా బొమ్మ చేస్తున్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. అమర్నాథ్ లింగం తయారు చేసేస్తున్నావా? హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. ఐ లవ్ ఇండియా. మై డ్రీమ్. హర హర మహాదేవ్ శంభో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మంచు కొండలు మీద నేను
చింటూ ఫ్రెండ్స్. స్టార్ట్. अभी मंडपात छींच रही हम चल भैया इधर अब्बा पड़ते फ्रेंड्स भाई 4 पे कितना रुपए यार హాయ్ ఫ్రెండ్స్, ఎంత కష్టపడి వచ్చామో ఈ మంచు కొండలు చూసి జారుతున్నాము. దేవుడి దగ్గరికి వెళ్ళలేదు కానీ ఫుల్లీ ఎంజాయ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి హాయ్ ఆగదు అందువల్ల చాలా ఫ్రెండ్స్ జారిపోయి కింద పడిపోయింది ఫ్రెండ్స్. పోలీసులు వచ్చేసారు చూడండి అక్కడ. ఆ పోలీస్ అతను మీరు గెంతకండి గెంత ఇంకోసారి పట్టుకుపోతానని చెప్తున్నాడు ఆ పోలీస్ అతను. అందుకని వచ్చే మన బోల్ దెబ్బలు తగిలేసి ఉంటారా. చాలా ఎంజాయ్ అయితే చేసాము మని. ఎంజాయ్ సూపర్ పులియారాజా ఎంజాయ్. మా వెనకాతలు పిర్రలు పట్టుకు కవిలిపోయి ఎర్రగా అయిపోయి ఉంటాయి. ఫుల్గా చలేసేస్తుంది. చేతులు మట్టుకు చాలా గట్టిగా అయిపోయి ఫ్రెండ్స్. చూడండి ఎన్నోసార్లు పడిపోయాము కానీ ఇప్పుడైతే నొప్పి రాదు కదా. ఎంజాయ్లో ఉన్నాం కదా. కొంచెం పోయాక ఫుల్ దోవలు తీరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఇలా గుచ్చి మరీ వెళ్తున్నాను ఎందుకంటే ఇదంతా మంచు. జారిపోయామంటే అలా కిందకి వెళ్ళిపోవడమే. ఫుల్ రిస్క్. జాగ్రత్త కేర్ఫుల్గా దిగాలి. మా పులియార్ రాజు బ్యాగు పట్టుకోలేకపోతున్నాడు అందుకని పట్టుకున్నాను. మరి అది జారిపోయి కింద పడిపోడా. చూడండి మా వాడు ఐస్ మొక్కను పొడుస్తున్నాడు. ఎలాగుంది రాజా? బాగుంది. ఎక్సలెంటా? వత్తు వర్మా వత్తు. చూడండి ఫ్రెండ్స్ మా పులియార్ రాజా ఎలా దిగుతున్నాడు. అరే చూడు అది చూడు ఎలా దిగుతాడు. అరే చూడండి మన పోలీస్ అతను కర్రెట్ కొట్టేస్తాను అంటున్నాడు. అందుకే దిగిపోయాము. లేకపోతే ఇప్పుడు దాకా అలా బొక్కెట్టేసాను చూడండి మధ్యలోని. సర్రమని వెళ్ళిపోయేసరికి రంధ్రం పడిపోయింది అక్కడ. అందరం చాలా తిన్నంగా చాటమే. పులియార్ రాజా పులియార్ రాజా అటు ఇటు చూసి అడిగేస్తున్నాడు. మేము ఇప్పుడు దాకా అక్కడ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ పైన పోలీసులు కనిపిస్తున్నారు కదా, ఎక్కడి నుంచే చూసి మనకి రావడం అనేది జరిగింది. అందుకే పోలీసులు వచ్చారు. షార్ట్ కట్ అదంతా రూట్ చూడండి. ఇప్పుడు ఇలా నడుచుకొని అలా పైకి కొండ ఎక్కేస్తాం. రూల్గా అయితే ఇవన్నీ తిరగాలి. అవి తిరగకుండా ఇలా షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత దూరంలో ఉందో. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. చూడండి అగో మంచు కొండలో ఇంకా నడాలి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాలి. చాలా దూరం ఉంది.
చూడండి మంచు కొండలు షార్ట్ కట్లోంచి వెళ్తున్నాం. ఇప్పుడు ఇలాగ వెళ్తున్నాం. అది మెయిన్ రూట్, కానీ మనం వెళ్ళే షార్ట్ కట్ చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. పాత దానికంటే చాలా దూరం ఇది. పాత అయితే ఒక రోజులో వెళ్ళి వచ్చేసిన రోజులు ఉన్నాయి. మా ఊరు చూడండి. ఇంకా చూడండి ఎలా ఉన్నాడు పులిహార స్వామి. పులిహార కలపడమే కాదు, ఇలా నడాలి. చూడండి రూట్, షార్ట్ కట్ రూట్. ఏటో చూడండి ఫ్రెండ్స్, అంత దూరం ట్రెక్కింగ్ చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి షార్ట్ కట్లో నుంచి వెళ్ళగలుగుతున్నాం. ఇలా షార్ట్ కట్లో వెళ్తున్నాం. ఇదంతా మంచు ఆట ఆడుకుంటున్నారు వాళ్ళు. క్లౌడ్ ఎలాగొస్తుందో. అది ఇలాగ వస్తుంది. కూలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, మాకు చలేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, అక్కడ గ్రాస్ ఉంది కదా, ఇప్పుడు గ్రాస్ లేదు కదా, అది అలాగా కొండ వర్షంకి అలా జారిపోయి కింద పడిపోయింది. సేమ్ ఇలా గ్రాస్ తోటే ఉంటుంది, అలా జారిపోయింది. చూడండి వర్షం పడుతుంది. మనకైతే టెంట్లు అనేది, రేకుల షెడ్ అనేది ఎక్కడా లేదు, ఇది ఒకటే ఉంది. అది కూడా కొండపైకి వచ్చాక మిడిల్లోని ఒక 2-3 ఉన్నాయి, అంతకు మించి ఎక్కడ లేదు. వర్షం కానీ పడితే పూర్తిగా తడిసిపోతుంది, చాలా కష్టం. చూడండి వర్షం ఇప్పుడు పడుతుంది. టెంట్లు మటుకు, టెంట్ హౌస్లు మటుకు చాలా వేసారు. వీటికి డబ్బులు. కొండ మీద ఉన్నాం పైన. ఫ్రెండ్స్ ప్రాణం లేచి వచ్చింది. ఫ్రెండ్స్ ప్రాణం లేచి వచ్చింది. ఎలాగుంది ఫుడ్? 100 రూపాయలకి చాలా బాగుందా? పకోడీ హీట్గా ఉంది, పకోడీ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. 100 రూపాయలు. ఫ్రెండ్స్ మా ఊడు ఏదో చెప్తున్నాడు. పెద్దలు దేవుడి దగ్గరికి వెళ్తారంటే కదా, ఇప్పుడు కాదు, కేదార్నాథ్ వస్తుంది చాలు దేవుడు కనబడుతున్నాడు రా బాబు. ఓహో హరే రామ్. చాలా చాలా వేడిగా దొరికింది. ఇంకా కూడా వచ్చేసింది గుడి చేతులు అనుకున్నా. పచ్చడి చిన్నది ఇలాగాను, చిన్న పచ్చడి తిను భలేగా ఉంటుంది. అంట చనిపోయి ఇంకా అంతే పచ్చడి ఎగిరేమో. ఓకేనా? 100 రూపాయలు ఇది. మనవాడు ఉన్నాడు కదా, మనవాడు ఏం చెప్తున్నా అంటే క్యాంపింగ్ ఉందాక అది 6 ఉండొచ్చట, కానీ మనం 3 ఉన్నామని చెప్పేసి మన 3 కలిపి క్యాంపింగ్ అది ఇస్తాడట. కేట్ ఉంటుందట, ఛార్జింగ్ పాయింట్ ఉంటుందట, హాట్ వాటర్ ఫ్రీ అట. అది మ్యాటర్. 1500 అడుగుతున్నాడు 3కి. దాన్ని మన డిస్కౌంట్ ఎంతో కొంత అడగాలి. ఇప్పుడు అది చూద్దాం, ఫస్ట్ చూసాక తర్వాత చేద్దాం. క్యాంపింగ్ కా ప్రైస్? Camping price, bro, 4 person 500 rupees. Okay. 6 person, no sharing, only 3 person 500 rupees. Freezer, heater, Okay. hot water, नहाने का full basic. Right? Okay. Blanket,
ఓకే ఓకే ఎవరు హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చాం కదా, మనం క్యాంపింగ్ టెంట్ ఒకటి తీసుకున్నాము. ఇది చూడండి 7 షేరింగ్ అంట ఇది. మనం కాకపోతే 3 మెంబర్సే కదా, మనకు 1500కి ఇచ్చాడు విత్ హీటర్. వేడిగా ఉంది, వేడి నీళ్ళు కూడా ఇస్తానని చెప్పాడు తాగడానికి. అలాగే 2 బకెట్లు నీళ్ళు ఇస్తానన్నాడు బాతింగ్కి. పర్లేదు, బాగానే ఉంది ప్రజెంట్. అదే శంభూ శంకర కేదారీనాథ్ వచ్చాం స్వామి. చూడండి ఇది హెలికాప్టర్ ల్యాండింగ్. క్యూలో ఇక్కడ వచ్చి ఒకరు ఎక్కుతారు. ఫ్రెండ్స్ ఇదే దర్శనం టోకెన్ స్కానింగ్ చేస్తారు. ఇక్కడే స్కాన్ చేసి మనకి టోకెన్ ఇస్తారు దర్శనంకి. ఇలాగొచ్చేసి ఇలాగ వెళ్ళిపోవడమే మనం. అగో టెంపుల్ వే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. టోకెన్ అయితే మేము స్కానింగ్ చేయించుకున్నాం. రేపు రాత్రి 7:16 నిమిషాలకు వచ్చింది మాకు. చూసుకోండి, పులిహార అయిపోతుంది ఇప్పుడు.